శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. శ్రీ సాయి సచరిత 29వ అధ్యాయాన్ని ఈరోజు ప్రారంభించుకోబోతున్నాము. శ్రీ సాయి సచరిత 29వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ కులదేవతాయ నమః, శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః, శ్రీ సద్గురు సాయినాథాయ నమః. ఈ అధ్యాయంలో కల్పనాతీతమైన బాబా మహిమను వినిపిస్తానని గత అధ్యాయంలో చెప్పాను. కథానుసంధానం ఒకటే. క్రీస్తు శకం 1916వ సంవత్సరంలో బాబా యొక్క అద్భుత లీలలను విని వారి దర్శనార్థం ఒక భజన మండలి షిరిడీకి వచ్చింది. వారు యాత్రికులు. మద్రాసు ప్రాంతంలో బాబా కీర్తిని విని కాశీయాత్రకు వెళుతూ మార్గంలో షిరిడీలో దిగారు. సాయిబాబా గొప్ప సత్పురుషులు, ధీరులు, ఉదారులు, కృపామూర్తి. యాత్రికులకు డబ్బు బాగా పంచిపెట్టుతారు. దమ్మిడీలకు దుగ్గానికి లెక్కే లేదు. పావులాలను, ₹1 వర్షంలా కురిపిస్తారు. ఒకరికి 10, ఒకరికి 20, మరొకరికి 50 అలా ఇస్తుంటారు. పండుగ పబ్బాలలోనూ లేక విశేష పర్వదినాలలోనూ కాదు, ప్రతిరోజు అదే విధంగా సంతోషంగా పంచిపెడతారు. వారి వద్దకు వినోదాలు చేసేవారు, పాముల వాళ్ళు వచ్చి నాట్యం చేస్తారు. గాయకులు గానం చేస్తారు. భట్రాజులు స్తుతి చేస్తారు. తమాషాలు, గారడి చేసేవారు సలాములు చేస్తారు. హరిభక్తులు వచ్చి భజన చేస్తారు. సాయి మహారాజు అలా ఉదారంగా దాన ధర్మాలు విరివిగా చేస్తారని వారి కీర్తిని కరణిగా విని మద్రాసు వారికి సాయి దర్శనాభిలాష కలిగింది. బాబా మనసుకు తోస్తే బాటసారులకు, ప్రయాణికులకు కూడా డబ్బు వచ్చేవారు. కరుణామయులైన సాయినాథులు దీనులను, దుర్భరులను చక్కగా పరామర్శించేవారు. భజన బృందంలో ఒక పురుషుడు, 3 స్త్రీలు, అంతా కలిసి 4 అంటే పురుషుడు, అతని పత్ని, మరదలు, అతని కుమార్తె అందరూ సాయిబాబా దర్శనాభిలాష కలవారు. బాబాను సందర్శించి సంతుష్టులయ్యారు. రోజు నియమంగా బాబా వద్ద భక్తిగా భజన చేసేవారు. వారు రామదాసి సాంప్రదాయం వారు. అత్యంత ఉత్సాహంగాను ఉల్లాసంగాను భజన చేసేవారు. బాబా తమకు తోచినప్పుడు వారికి ₹1, ₹1/2 ఇచ్చేవారు. ఒక్కోసారి బర్ఫీ మిఠాయిలను ఇచ్చేవారు, మరోసారి రిక్త హస్తాలతోనే పంపేవారు. వారి పద్ధతి ఇలాగే ఉండేది, కానీ ఇదే పద్ధతి నిశ్చయంగా ఉండేది కాదు. వారు డబ్బును పంచేవారు, ఇది వాస్తవమే, ఇందులో ఏ అసత్యం లేదు. కానీ అందరికీ ఇచ్చేవారు కాదు. వారి మనసులో ఏముండేదో ఎవరికీ తెలిసేది కాదు. ఫకీరులు, బిచ్చగాళ్ళు బాబా ద్వారం వద్దకు ఎప్పుడూ వస్తుండేవారు. బాబా గొప్ప కరుణామయులే అయినా అందరికీ ధర్మం చేసేవారు కాదు. ఆ భాగ్యాన్ని పొందే ఘడియ వచ్చిన వారికే ఆ సత్పురుషుని హస్తస్పర్శను పొందిన ద్రవ్యం లభించేది. ఈ విషయంలో శ్రోతలను సంతృష్టిపరిచే ఒక వృత్తాంతాన్ని మనవి చేసి ముందుకు సాగుతాను. ఉదయం ఫలహారాన్ని సేవించిన తర్వాత బాబా మసీదులో ధుని సన్నిధిలో స్తంభం వద్ద కూర్చొని ఉండగా అమని అక్కడికి వచ్చేది. ఆ పిల్లకు 3 ఏళ్ళు. బట్టలు లేకుండా సమయానికి సరిగ్గా చేతిలో రేకు డబ్బా పుచ్చుకొని తల్లి జమలి వెంట గబగబా వచ్చేది. అమ్మని బాబా ఒడిలో కూర్చొని వారి చేతికి డబ్బానిచ్చి బాబా చేతిని పట్టుకొని బాబా రూపాయి అనేది. బాబాకు పిల్లలంటే చాలా ప్రీతి. ఆ పిల్ల కూడా ముద్దుగా, అందంగా ఉండేది. బాబా ఆ పిల్లను ముద్దు పెట్టుకొని చేత్తో నిమురుతూ పొట్ట కదిమి పట్టుకునేవారు. బాబా అలా పొట్టకొత్తి పట్టుకున్న అవని మనసు మాత్రం రూపాయి మీదే. బాబా నాకు ₹1 ఇవ్వు అనేది. ఆమె దృష్టి అంతా బాబా జేబు మీదే. అమని పసిపిల్ల స్వభావం కలది, కానీ
పెద్దవారికి గొప్పవారికి కూడా డబ్బు ఆశే. అంతా స్వార్థం కోసమే పరుగులు తీస్తారు. పరమార్థం కావాలని పరితపించేవారు ఒకరిద్దరే. ఆ పిల్ల బాబా ఒడిలో కూర్చునేది. ఆమె తల్లి బాబాకు దూరంగా కట్టడా బయట ఉండి, బాబా ఇచ్చే వరకు కదలకుండా అక్కడే ఉండు అని ఆ పిల్లకు సైగ చేసేది. నేను మీ బాబుకు ఏమైనా రుణపడ్డానా? వచ్చి ఊరికే నా వెంట పడతావు, పనికి మాలినదాన, ఊరికే ధర్మానికి తినే రకం అని బాబా కోప్పడేవారు. కానీ ఆ కోపం పైపైనే. వారి లోపల ప్రేమ తరంగాలు పొంగుతుంటాయి. జేబులో చేయి వేసి రూపాయిని బయటకు తీసేవారు. ఆ డబ్బాలో వేసి గట్టిగా మూసేసరికి టక్ మని చప్పుడు అయ్యేది. బాబా చేతిలో పడగానే ఆ పిల్ల వెంటనే ఇంటి దారి పట్టేది. ఇలా ఉదయం ఫలహార సమయాన జరిగేది. అట్లే బాబా లెండికి బయలుదేరేటప్పుడు కూడా బాబా అమ్మనికి అలాగే కోప్పడుతూ రూపాయినిచ్చేవారు. ఇలా ప్రతిరోజు అమ్మనికి రెండు రూపాయలు, జమలీకి 6 రూపాయలు, దాదా కేల్కర్కు 5 రూపాయలు, భాగ్యకు సుందరికి చెరో 2 రూపాయలు, తాత్యా బాబాకు 10 నుండి 15, ఫకీరు బాబాకు 15 నుండి 50 వరకు, పేదవారికి 8 నిత్యం నియమంగా పంచేవారు. ఇటువంటి వారి దానశీలత కీర్తిని విని మద్రాసు బృందం వారు స్వార్థంతో డబ్బు కొరకు భజన చేయడం మొదలుపెట్టారు. బయటకు వారి భజన బాగానే ఉన్న వారి మనసులలో అత్యంత ద్రవ్యలోభం. బాబా డబ్బు ఇస్తారన్న ఆశతో ఆ కుటుంబం వారు షిరిడిలో ఉన్నారు. వారిలో 3కి బాబా చాలా డబ్బు ఇవ్వాలని ఆశ. కానీ ఒక స్త్రీకి మాత్రం సాయి పాదాలందు భక్తి ఉంది. మేఘాలను చూసి ఆనందంగా నాట్యం చేసే నెమలి వలె, చంద్రుని చూసి ఆనందించే చికోరం వలె ఆమెకు బాబా యందు గౌరవాదరాలు. ఆమె యొక్క భక్తి భావాన్ని కానీ కరుణామూర్తి అయిన సాయిబాబా ఒకరోజు మధ్యాహ్న ఆరతి సమయంలో ఆమెకు శ్రీరాముని రూపంలో దర్శనమిచ్చారు. థ్యాంక్ యూ. మరో వీడియోలో 35వ ఓవి నుంచి చదువుకుందాము. అందరికీ సాయినాథుడు చల్లని ఆశీస్సులు ఇచ్చుగాక. ఓం సాయినాథాయ నమః. సాయినాథార్పణం. శ్లోక సమస్తాం సుఖినో భవంతు.